మాతృదేవోభవ. శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీము జగన్మాత. శాంతి భ్రాంతి జేయు సంసార దావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీము ధారకొండను అమృతధారగా కురియవే. ధారకొండను అమృతధారగా కురియవే. తలుపులమ్మ నీకు దండమమ్మ, తలుపులమ్మ నీకు దండమమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 850వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సరిగ్గా ప్రజాస్వామ్యం ఎంత పూలతోట లాంటిదైనా పువ్వులు చెప్పితే పెడబుద్ధులకి నచ్చవండి, నచ్చదు. రాళ్ల లాంటి మనస్సు కలిగిన వాళ్ళు, ముళ్ళ లాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు పువ్వులు చెబితే వింటారా? అందుకే కూటముల కింద విడిపోయారు. డబ్బు, అధికారం ఎప్పుడూ ప్రపంచాన్ని పాలించింది ఈ రెండే. డబ్బు ఉండుట లేకపోవుట, ఏదో అధికారం వెలగబెట్టుట, ఆ పందల కాని కింద పడి బానిసలై బ్రతుకిచ్చుట. ఎప్పుడూ సృష్టి ప్రారంభం నుంచి మీరు చూసుకోండి, రామాయణ భారత కాలాల నుంచి కూడా అధికారము డబ్బే రాజ్యమేలై. అందుకే భగవంతుడు అవతరించాల్సి వచ్చింది మళ్ళీ మళ్ళీ. అధికారం కాదురా, ఆ డబ్బు కాదురా, ఆ డబ్బు నాకు అక్కర్లేదు, ఆ అధికారం నాకు అక్కర్లేదు, నేనే వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని భగవంతుడు రాముడై కృష్ణుడై అవతరించాడు. రాముడు వచ్చిన రాజ్యాన్నే వదులుకున్నాడు, కృష్ణుడు అసలు రాజ్యమే చెయ్యలేదు, నాకు అక్కర్లేదన్నాడు. ఈ రాజులందరూ ఆయన కాళ్ళ చుట్టూ తిరిగారు. మహానుభావుడు. అందరూ గోవులు కాపరులను అవమానిస్తూ ఉంటే నేను గోవులు కాస్తా అని సిద్ధపడ్డాడు ఆయన. ప్రతి వృత్తి పవిత్రమని చాటి చెప్పిన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. మన అవతార పురుషులు అంత గొప్పవాళ్ళు. భగవంతుడు అవతరించేదే అందుకు. ఎవరిని మనం తక్కువ చేస్తామో, ఎవరిని మనం హీనంగా మాట్లాడతాం, అక్కడే పుడతాడండి ఆయన. నేను ఇక్కడ పుట్టి ఆ చచ్చినట్టు దండం పెట్టి సన్నాసి అంటాడు. ఎందుకంటే ఆయనకు అందరూ సమానమే. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. అన్ని వర్ణములు, అన్ని ఆశ్రమములు, అన్ని రకాల జీవులు ఆయనకి సంబంధించినవి. మనం ఎంతకీ మళ్ళీ దేవుళ్ళ పేరు మీద కూడా ఇలా ఇదే మన ఈ వేరు చేయడాలే పెట్టుకుంటాం ఎంతసేపు. వారికి అర్హత ఉంది, వీరికి అర్హత లేదు అంటాం. పుట్టుకను బట్టి నిర్ణయిస్తాం ఈ అర్హతల్ని. పోనీ చదువును బట్టో జ్ఞానాన్ని బట్టో నిర్ణయిస్తే అది వేరే విషయం. పుట్టుకను బట్టి నిర్ణయం చేస్తాం అర్హతల్ని ఈ దేశంలో చాలా విచిత్రంగా. అసలు కొంతమంది 50% మంది బతుకులు ఈ దేశంలో పుట్టగానే సురక్షితం, ఇంక వాడేం సంపాదించక్కర్లేదు. ఇంకో 50% మంది బతుకులు పుట్టిన దగ్గర నుంచి రోడ్డు మీదే, ఇంక వాడు ఎంత సంపాదించినా ఉపయోగం కూడా లేదు. వాడికి తెలివితేటలో ఉన్న ఉపయోగం లేదు. వాడికి ఎలా వచ్చేయండి అని సాగతీస్తారు, ఇక్కడ రాకూడదా? అంత ద్వేషం ఉందన్నమాట మనలో. అసలు ఆ కులం వాళ్ళకో లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళకో రానేకూడదు, మనకే రావాలి. ఎందుకంటే మనం ఏదో అనుకున్న చోట పుట్టించాం. ఈ భావాలు పోకపోతే దేవుడు భక్తి ఏమిటంటే నా తలకాయ అర్థం కాదు. ఎందుక దేవుడు, ఎందుక భక్తి? ఎన్ని శివరాత్రులు జరిగితే మనం బాగుపడతాం? జీవితాన్ని శవజాగరణం, శివరాత్రి చేసుకున్నాక ఈ పుట్టుకను బట్టి గొప్పలు మాట్లాడడం, పుట్టుకను బట్టి మనుషులను అవమానించడం తగ్గిపోయినాడే మనిషి బాగుంటాడు. ఎప్పుడు మనిషి సాధించి సంపాదించుకుందుకు అవకాశం ఇవ్వాలి. ఆ ఉత్సాహకరంగా అలా ప్రోత్సహిస్తూనే మాట్లాడాలి. అంతేగాని ఎంత ప్రయత్నించినా రాదు, అదృష్టం ఉంటే వస్తుంది, ఇదో పెద్ద పెంటమాట ఇది. ఇలా మాట్లాడడం వల్ల జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ అదృష్టం ఏమిటో ఎవరికీ తెలియదు, ఎవరు నిరూపించలేరు, ఎలా వస్తుందో చెప్పలేరు కనీసం. నువ్వు ప్రయత్నం చేయని యోగ వాసిష్టం సహా, భగవద్గీత సహా, రామాయణ భారతాల సహా సమస్తం పురుష ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన మాటల్లో తరచు అదృష్టం ఎలా నాట్యం చేస్తుందండి? నాకు అర్థం కాదు. ఈ అదృష్టం అని మాట్లాడడం పెద్ద దురదృష్టం. ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, సర్వం వేదం దగ్గర నుంచి పురాణం వరకు సమస్తం ప్రయత్నం గురించి చెప్పాయి. పైగా యోగ వాసిష్టం అయితే ఒక అతిలోక రహస్యాన్ని చెప్పింది. చాలా మంది కోసం చెబుతా, నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళ కోసం ఒక మాట చెబుతా. పిచ్చి నమ్మకాల్లో పడి నిరాశ పొందకండి. పూర్వజన్మ కర్మను కూడా మార్చగలిగిన శక్తి ప్రస్తుత కర్మకు ఉందని చెప్పింది యోగ వాసిష్టం. చూసుకోండి, ఉత్పత్తి ప్రకరణం. హుడావివ యుధ్యేతి ఎందండి కష్టంగా. హుడావివ యుధ్యేతి. పూర్వజన్మ కర్మ, అది పుణ్యమైనా పాపమైనా ఏదైనా సరే, ప్రస్తుతం నువ్వు చేసే పని, ఈ రెండు పొట్టేడలా యుద్ధం చేస్తాయి. ఏది బలీయమైతే అది నెగ్గుతుందని చెప్పాడు వశిష్ఠుడు స్వయంగా రాముడికి చెప్పాడు.
పూర్వజన్మ కర్మ అదేదో నిన్ను పీడిస్తుంది అనుకుంటా. ప్రస్తుత కర్మ అంతకంటే తీవ్రంగా చెయ్యి, అంతకంటే భక్తితో చెయ్యి, అంతకంటే భగవద్భక్తిని నించుకో మనస్సులో. నన్ను ఎందుకు కాపాడవని దేవుడు కాళ్ళ మీద పడు. నేను చేస్తే చేసి ఉండగాక పాపాలన్నీ. ఇవాళ నేను శరణ వేడుతున్నా. నా ధర్మనిష్టోస్మి నచాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నాణ్యగతి శరణ్యక త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. ఈ శరణాగతి కూడా, ఈ ప్రార్థన కూడా గొప్ప ప్రయత్నం అండి. ఇది చేతకంతనం కాదండి. ఇది అది చిత్తశుద్ధి ఉండాలి, దానికి చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడు గజేంద్రుడికి చక్రం వడ్డేసినట్టు వేసేస్తాడు దేవుడు. అది కూడా ప్రయత్నం వల్ల సాధ్యమవుతుంది. గజేంద్రుడు ప్రయత్నం చేశాడు, 1000 ఏళ్ళు యుద్ధం చేశాక ప్రార్థన చేశాడు. కానీ ముందు అక్కడ సరస్సులో దిగ్గానే అలా ఒక్కింత లేదని పద్యాలు పాడల హార్మోని పెట్టుకుని. మొత్తం మన వైదిక సాహిత్యం అంతా కూడా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తుంటే మన మాటల్లో ఎందుకు అదృష్టం వస్తుందండి తరచుగా. పూర్వజన్మ కర్మ ప్రస్తుత కర్మ రెండు పొట్టేళ్లలో కొట్టుకుంటాయ్యా, బలంగా తలకాయలు పగిలిపోయేలాగా. ఏది బలంగా ఉంటే అది నెగ్గుతున్నాడు అనేది. అంత బలంగా మనం ప్రయత్నం చేయమనే కదా వేదాంత గ్రంథం చెబుతోంది. వేదాంతం ఎక్కడ నిర్వీర్యపరుస్తుందండి మనిషిని? వేదాంతం ఉత్సాహపరుస్తుంది. అందుకే మన మతాన్ని వేదాంత మతం అన్నాడు వివేకానందుడు. వివేకానందుడు భావాలు పక్కనెట్టేసి ఆయన బోధనలు చదవకుండా, ఆయన పుస్తకాలు చదవకుండా అవివేకానందులను బట్టి ఏడుస్తున్నాడు. ఇక్కడ వారేదో మంత్రం చెబుతారు, వీరేదో తంత్రం చెబుతారు. మనిషే పెద్ద మంత్రం, మనసే పెద్ద తంత్రం. మనిషి మనస్సును మించిన మంత్రశాస్త్రం ఎక్కడా ప్రపంచంలో లేదు. మనస్సే పెద్ద మంత్రం. ఆ మనస్సును మనం చూసుకోగలిగితే చాలు. అందుకే మళ్ళీ చేరిపోయారు చూడండి. రామాయణ భారత కాలం నుంచి నేటి కాలం వరకు ఎందుకు దౌర్భాగ్య పరిస్థితులు భగవంతుడు 10 కాదు 10,000 సార్లు అవతరించినా ఎందుకు వస్తున్నాయి అంటే, ఉండనివ్వరండి మనుషులు. డబ్బు ఉన్నవాళ్ళు పెత్తనం చేసేస్తారు, అధికారం ఉన్నవాళ్ళు పెత్తనం చేసేస్తారు, డబ్బుతో అధికారం కొనేస్తారు, అధికారంతో డబ్బు సంపాదిస్తారు. ఓ పరస్పరం 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 అలా మొత్తం కూటమైపోయారు. అమెరికాను సమర్థించి చేసేయాలని నాటో అన్నాయి, రష్యాను సమర్థించేవన్నీ వారసా అన్నాయి. అటు ఇటు కానివన్నీ తృతీయ ప్రకృతి. ఇక అర్థం తెలుసు చెప్పక్కల. తృతీయ కూటమైంది. ఈ రజ్జు కూటమికి చెందిన రాజ్యాల సమావేశం సందర్భంగా అని పూర్వం మా చిన్నతనంలో అస్తమాను 12:30 వార్తల్లో ఈ మాట ఖచ్చితంగా ఉండేది. ఏ రజ్జు కూటమికి చెందిన దేశాల సమావేశంలో మాట్లాడుతూ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అనగానే ఏమిటో కూ అని కోత వచ్చేది. అన్నారు అనేవాడు చివరిలో. ఇంత ఇందిరాగాంధీ ఖర్చు పెట్టుకుని ప్రత్యేక విమానంలో వెళ్ళి కూ అనడానికి వెళ్ళిందా అనుకునేవాళ్ళం. అక్కడ వచ్చే సరిగ్గా డిస్టర్బెన్స్. రేడియోలో ఆటంకం ఎక్కడొచ్చేదంటే, ఏ రాజ్యకూటమికి చెందిన దేశాల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూ అన్నారు అనేవాడు. చచ్చేవాళ్ళం వెళ్ళలేక. అంత దూరం వెళ్ళి కూ అండం ఏమిట్రా ఈవిడే. ఈ మాట చాలా తరచుగా వినపడేదండి 12:30 వార్తల్లో. ముఖ్యంగా ఏ రాజ్యకూటమికి చెందిన దేశాల సమావేశాల్లో ఈ మధ్య ఈ మాట వినపట్లేదు. అన్ని తరవకూటం అయిపోయింది. అంతా కొలువు కూటమి, విషకూటమే. అదే నాటో కూటమి, వారసా కూటమి, అటు ఇటు కానివి తృతీయ కూటమి. ఇంక తృతీయ ప్రకృతే ఏమి చేయలేవు. ఇవి విజ్ఞప్తులు చేయడమే ఎంతసేపు. దయచేసి మీ సైన్యాన్ని ఉపసంహరించుకోండి, దయచేసి మా కాళ్ళు కొట్టేయండి కానీ వేళ్ళు వదిలిపెట్టండి. ఇదే ఇంకే ఇంకా పౌరుషాలు లేక చేతకాక. ఐక్యరాజ్య సమితిని పెట్టారు. నానాజాతి సమితి పోయి ఐక్యరాజ్య సమితి. అదేమైంది? ఐక్యరాజ్య సమితి ఆటలో అరటి అయి మదపుటేనుగులకు మంచి చెప్పు, పెద్ద దేశములకు వీటోల తోటాలు, పేద దేశములకు పెదవిగాట్లు. ఎంత చక్కగా చెప్పిందో చూడండి సముద్రం చిన్న పద్యంలో. ఐక్యరాజ్య సమితి ఆటలో అరటి అయి మదపుటేనుగులకు మంచి చెప్పు, పెద్ద దేశములకు వీటోల తోటాలు, పేద దేశములకు పెదవిగాట్లు. ఐక్యరాజ్య సమితి ఆటలో అరటిపండు అయింది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే, అన్నగారులు ఆడుతుంటే తమ్ముడు వచ్చాడు అనుకోండి, అన్నయ్య నేను ఆడతా అని అంటుంటే వీడు వద్దంటాడు. ఎందుకంటే వీడు సరిగ్గా ఆడచేత కాదు, ఓడిపోతాడు. తల్లి ఏముంటుంది, కాస్త వాడిని కూడా తీసుకెళ్ళరా, మళ్ళీ వాడు గోల పెడతాడు ఇంట్లో అంటుంది పాపం. ఇక 4-5 అన్నదమ్ములు ఉన్నతో చాలా సహజంగా జరిగేవి మా చిన్నతనాల్లో. తీసుకెళ్ళేవాడు. అప్పుడు ఏం చెప్పేవాడు, అన్నగారిగో మా తమ్ముడు ఆటలో ఆర్టిపోడు అనేవాడు. వాడు ఏంటి అన్నయ్య నువ్వేదో, ఏం లేదురా నువ్వే ముఖ్యమని చెబుతున్నా అని చెప్పేవాడు వీడికి. వాడితో మాత్రం అవతల పక్షం వాడితో, వీడు ఆటలో ఆర్టిపోండి ఎందుకని వీడు కబడ్డీకి వచ్చి పడిపోయినా నువ్వు లెక్కట్టకూడదు, పాయింట్ వేయకూడదు. సర్లే మా తమ్ముడు కూడా వచ్చాడు లేరేవాడు. ఇది ఆటలో అర్టిపోండి. ఆ సామెత అందుకోసం వచ్చింది. అది పెద్ద లెక్కటం, దాని పక్కనట్టే. అది ఐక్యరాజ్య సమితి అలాగే అయిపోయింది. ఇక్కడ అదేదో చెబుతూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితికి ఒక కార్యదర్శి ఉంటాడు. ఆయన ప్రపంచ దేశంలోని శాంతిగా ఉండాలని బోధిస్తూ ఎవరు వింటారు ఈ బోధ? ఇది ఊళ్ళో పురాణాలు తయారైంది. ఇది పుణ్యం కోసం. పురాణాలు విని ప్రజలు బాగుపడితే ఎప్పుడో బాగుపడాలి. అది ఉరికే పుణ్యం కోసం ఉంటున్నారు. ఇంకా పుణ్యాన్ని పెంచేస్తున్నారు బాగా ఈ మధ్యన. వెంటనే పుణ్యం. ఊరికే వెళ్ళకూడదు అనగానే ఆయన చేతిలో 10 రూపాయలు పెడుతున్నారు. మొత్తం పోయింది. పద్మపురాణం అంతా 10 రూపాయలు. ఇప్పుడు ఒక్కడ చేయడం అందులో దాన్ని. ఏదో అలా 4 మంచి మాటలు వింటే ఇది సాగదీయడం. మంచి మాటలు వినడం ఎంతకాలం చేయనప్పుడు దీనికే మంచి మాటలు 10 రూపాయల కోసమా?
పైగా దాని లోకు కట్టడం కనీసం 1000 రూపాయలు ఇవ్వడం, 10 రూపాయలు ఇస్తాడు చాలు. పురాణానికి అంతకంటే ఏమిటి? ఏదైనా మార్కెట్కి వెళ్ళి వస్తువు కొనుక్కోవాలంటే 1000 రూపాయలు కొంటాడు, పురాణానికి 10 రూపాయలు. లోకువా పురాణం పండితులు. అందుకని ఆటలు అరటిపండు అయినట్టుగా పురాణాలు కూడా తయారయ్యాయి. ఎవరు వినరు, ఎందుకు చెప్పడం? ఊరికే వింటాడు, వినడం వెళ్ళిపోతాడు. తర్వాత అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటని సాగతీయడం. పైగా ఇంకా ఎలా చెప్పేవాళ్ళు ఉండబట్టే వాళ్ళని కురుస్తున్నాయి, అదో సాగతీది. చెప్పడానికి వాళ్ళకి ఏమిటి, ప్రతిదానికి వాళ్ళని కురుస్తూ ఉంటాయి. మనమో ప్లాస్టిక్ విపరీతంగా వాడేసి దేశమంతా నింపేద్దాం, వాళ్ళని మాత్రం కురుస్తాయి పద్యాలు పాడితే. చేయవలసిన చేస్తున్న దుర్మార్గము అది మానుకోకుండా పద్యాలు పాడితే పురాణాలు చెబితే వాళ్ళని కురుస్తాయి. ఈ చైతన్యమే తీసుకురావాలి జనంలో, చేదస్తాలు విడిచిపెట్టి. మనం చేయవలసిన ప్రయత్నం చేస్తేనే వాళ్ళని కురుస్తాయి, దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటేనే కురుస్తాయి. లేకపోతే మాడిపోవడమే మలమల, చేసేదేం లేదు. ఆ విషయాలే పురాణాల్లో స్పష్టంగా ఉంటే ఇలా చేయండిరా బాబు అంటే అలా చేయక్కర్లేదు, ఆ పద్యం చదివితే చాలు. ఇంక పద్యం చదివితే అలా కురుస్తాయండి. ఇదే తేడా. ఐక్యరాజ్య సమితి అంతే, వాళ్ళు ఏవో తీర్మానాలు చేయడం. ఎక్కడ 2 దేశాలు కొట్టుకుంటూ ఉంటే ఆ ఇరాక్ ఏవో అమెరికా వియత్నాం యుద్ధం జరిగిందని 20 ఏళ్ళు తీర్మానాలు చేస్తూనే ఉన్నాయి, ఎవడో వినలా. ఈ తీర్మానం ఎందుకంటే కాగితం దండగా, సమయం దండగా. మళ్ళీ వీళ్ళు ఇక్కడ కూర్చుని ఖరీదైన దేశంలో ఖరీదైన హోటల్లో సమావేశం అవుతారు, అయిపోతుంది $1,00,000 దండగా, ఏమీ జరిగేది లేదు. కనీసం ఈ సమావేశం జరగకుండా ఉంటే ఆ $1,00,000 ఉపయోగపడతాయి. అదేం చేస్తోంది? మదపుటి ఏనుగులకు మంచి చెప్పు. మదించిన ఏనుగు మంచి చెబితే వింటుందండి, 4 తగిలించాలి కానీ పైన అంకుశం పెట్టి పొడుస్తాడు మావటీడు. మరి వాడికి మరగుజ్జువాడండి. కానీ ఎంత తెలివైన వాడంటే ఒక్కసారి దూకుతాడు, సింహం దూకినట్టు పైన కూర్చుంటాడు. ఎక్కడ పొడవాలో వాడికి తెలుసు, అక్కడ నొక్కుతాడు. అధికారైన వాడు, పరిపాలకుడైన వాడు ఉద్యోగస్తులను కానీ సేవకులను కానీ ఎవరినైనా సరే ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితేనే సరిగ్గా పనిచేస్తారు. బతిమాలితే ఎవడూ పనిచేయడు. నెత్తి మీద కత్తి నృత్యమాడిన కానీ బద్ధకస్తులు పనులు చేయనట్టి బద్ధకస్తులు ఉన్న జాతి ఇది మన జాతి. కత్తి నృత్యం ఆడాల్సిందే, తప్పదు. పొడవద్దు, చంపొద్దు, కానీ డ్యాన్స్ ఆడుతూ ఉండాలి. జాగ్రత్తగా అంటూనే ఉండాలి, లేకపోతే పని చేయరండి. భయానికే పనిచేస్తాడు. 1000 నోట్లు రద్దు అయినప్పుడు రుజువైపోయింది. భయానికి ఎంత బాగా మనం తీసుకెళ్లి బ్యాంకుల్లో వేస్తాం. లక్షల కోట్లు బారేశారు పెట్టుకెళ్ళి. 10 లక్షల కోట్లు వస్తుందంటే 14 లక్షల కోట్లు వచ్చేసింది. కానీ ఇక్కడ భయపెట్టకుండా మదపుటి ఏనుగులకి మంచి చెబుతూ ఉంటే మహాభారతం వినిపిస్తాం, శాంతిపరం అంటే మొత్తం విన్నాక తొండంతా కొడుతుంది. పండితులు ఉండదు, పుస్తకం ఉండదు, వ్యాసపీఠం కూడా ఉండదు. అలాగే జరిగింది. పెద్ద దేశములకు వీటోల తూటాలు. ఒక 5 దేశాల ఏదో పంచభూతాల్లాగా. అవి మూలమా? వాటికి ఇష్టం లేని పని ఎవరూ ఏమీ చేయకూడదా? అందులో 4 దేశాలు ఒప్పుకున్నా కూడా ఒక దేశం ఒప్పుకోకపోతే అయిపోయినట్టే. అంటే మొత్తం ఏకస్వామ్యమే కదండి. తిప్పి కొడితే ఇంకా అదేందుకు ఐక్యరాజ్య సమితి, ఇంకా లౌక్యరాజ్య సమితి అయింది. పేద దేశములకు పెదవిగాట్లు. పేదవాడి కోపం పెదవికి చేయటని. ఇంక పేద దేశాలు భారతదేశం లాంటివి ఉంటే మనం ఇలా చెప్పడం, శాంతి కోసం విజ్ఞప్తి చేయడం, అక్కడికి వెళ్ళడం, టీ తాగడం, వచ్చేయడం. ఇదే మన సంతృప్తి. విచిత్రంగా మనకి ప్రాధాన్యం ఇచ్చారు. మన ప్రధానమంత్రి రాగానే లేచి నిలబడతాడు, చెప్పింది చేయడు. మేము చూస్తూనే ఉంటాం, కాళ్ళమే పడిపోతారు, చాలా గౌరవాలు ఇస్తారు, చెప్పింది చేయరు. మాకు ప్రత్యేకంగా గౌరవాలు చేస్తారు. శుభ్రంగా మేము ఇవాళ ఇల్లు కట్టమంటే ఇల్లు కట్టించేయడానికి సిద్ధంగా ఉన్నారు, ₹1 ఖర్చు లేకుండా. ఇంక శుభ్రంగా శారద నేను చిటికిన వేలు పట్టుకుని గృహప్రవేశానికి వెళ్ళిపోవడమే. ఇంకా కట్టేస్తారు శుభ్రంగా ₹1,00,000 పెట్టి. కానీ మేము చెప్పింది చేయరు, మాకు దానాలు ఇస్తారు. అందుకే మమ్మల్ని కూడా అవినీతి పరులను చేయడానికి, ఈ ప్రలోభాలకి మీరు లొంగిపోయి వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడాలి. ఇందులోనూ పుణ్యాలే. అదే పేదవాడికి ఇల్లు కట్టబోయా అంటే ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య బలిసిపోయారండి. బలిసిపోవడం వచ్చేస్తుంది వెంటనే. ఇక్కడ మేము ఎంత బలిసిపోయినా పర్వాలేదు, ఎందుకంటే సంస్కృతం వచ్చింది కదా, మాకు బలిసిపోవచ్చు, పండితులం కదా. నిజాయితీగా మాట్లాడుకుంటే ఇంతేనండి. చాలా క్షోభగా ఉంటుంది ఈ దేశం ఎలా ఉందని. మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు. మాకిస్తామని చూస్తారు కానీ మేము ఎవరికి ఇమ్మన్నామో వాళ్ళకి ఇవ్వరండి, మాకిస్తారనమాట. వద్దు మొర్రో అన్నా బట్టలు పెడతారు, వద్దు మొర్రో అన్నా దండాలు పెడతారు, ఒట్టు మొదో అన్నా కానుకలు ఇస్తారు. ఇవి మళ్ళీ అన్నీ మేమే ఉపయోగించాలి అనుకుంటారు. లేదయ్యా, వాళ్ళు అక్కడ అవసరమైన వాళ్ళు ఉన్నారంటే అవన్నీ ఒక దుర్వినియోగం అయిపోతాయండి. అది ఎంత విచిత్రమైన దేశం అనండి. అవసరమైన వాడికి ఎవరు, వద్దు మొర్రో అన్నవాడికి ఇస్తారు, అదో పుణ్యంగా భావిస్తారు. ప్రపంచం అంతా అలాగే ఉంది. పెద్దవాళ్ళకి పెద్ద అధికారులు ఇచ్చారు, పేదవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు. ఇది ఈ కూటములన్నీ చివరికి చేసిందే ఉంది కనుక అదే తేడా. అందుకని ఇవన్నీ పెట్టినా కూడా ఉపయోగమే. అగ్రరాజ్యాలు పైగా ఇల్లు దిద్దుకొనగా ఎవరూ చూడండి. మన దేశాన్ని చూసుకుందాం, మన గొడవ చూసుకుందాం. నెహ్రూ గారు చెప్పినట్టుగా పంచశీల సిద్ధాంతం, మన దేశంలో సమస్యలను పరిష్కరించు అనుకోరండి. అమెరికా సహా, రష్యా సహా అగ్రరాజ్యాలు ఐక్యరాజ్య సమితిలో ఉండేవి ఏదో ఒక దేశంలో వేలెట్టడమే.
ఇప్పటికి కూడా జరుగుతున్నది అది. చైనా వాడికి అంత భారతదేశానికి రెట్టింపు భూభాగం ఉంది, సరిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్లో 6 అంగుళాలు కావాలి వాడికి, అవి లాగుతాడు. అందులోనూ అగ్రపీఠం అమెరికాకే. ఇంకా ఒబామా గారు వచ్చాక ఆ ధోరణ తగ్గింది, కానీ అంతకుముందు ఎంతసేపు దేన్ని ఆక్రమిద్దామా, కూటమిలోకి లాక్కుందామా, మన కూటమిలో ఉన్న వాళ్ళకి ఆయుధాలు సప్లై చేద్దామా. పాకిస్తాన్కి ఆయుధాలన్నీ సప్లై చేసింది అమెరికా కాదా, ప్రపంచంలో తెలియదు. రకరకాల జాతి భేదాలు పెట్టి ఏడిపించుకు తిన్నటువంటి విషయాలు ఇప్పటికీ ఎంత బాధపడుతున్నాయో చూస్తున్నాం. అదే అగ్రరాజ్యాలు చేసిన పని తమ దేశాల్లో ఏమిటో తెలుసా? నల్లనివన్ని నీళ్లనుచు నమ్మగబల్కిరివారకంకృతిన్, నల్లనివన్ని నీళ్లనుచు నమ్మగబల్కిరివారకంకృతిన్, తెల్లనివన్ని పాలనుచు తెల్పిరి నల్పిరి నల్ల జాతులన్. ఇప్పటికి చూస్తున్నామండి. నిన్నగాక మొన్న కూడా మన పిల్లలు ఎంత బలైపోతున్నారో అమెరికాలో. నల్లనివన్ని నీళ్లనుచు నమ్మగబల్కిరివారకంకృతిన్, తెల్లనివన్ని పాలనుచు తెల్పిరి నల్పిరి నల్లజాతులన్. తెల్లనివన్ని పాలనుచు తెల్పిరి నల్పిరి నల్లజాతులన్. పెళ్ళుగన అటినారు పసిపిల్లల యందున నిట్టి బీజముల్, పెళ్ళుగన అటినారు పసిపిల్లల యందున నిట్టి బీజముల్. తెల్లని పాల చిత్తములు తేళ్లైపోయెను బళ్ళు బీళ్లుగాన్, తెల్లని పాల చిత్తములు తేళ్లైపోయెను బళ్ళు బీళ్లుగాన్. 15 ఏళ్ల క్రితం రాసినటువంటి పద్యం ఇప్పుడు ఎంత ప్రత్యక్ష సత్యం అవుతుందో గమనించండి. కవిత్వం అంత గొప్పది, సరస్వతీదేవి అంత గొప్పది, తెలుగు భాష అంత గొప్పది. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది 15 ఏళ్ల క్రితం రాసిన పద్యం ఇప్పుడు జరుగుతోంది మన కళ్ళ ముందు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు, తెలుగులో ఉన్న సామెత. నల్లనివన్నీ నీళ్లు కాదమ్మా, తెల్లనివన్నీ పాలు కాదమ్మా. అలా నమ్మేస్తామమ్మా. తెల్లని పాలల్లో నీళ్లు ఉండకూడదా? పాలల్లో ఎన్ని నీళ్ళైనా మీరు కలపండి. గ్లాసుడు పాలల్లో బిందెడు నీళ్లు కలిపినా పాలల్లాగే ఉంటాయండి బాబు, తెల్లగానే ఉంటాయి. పాల గొప్పతనం అది. కానీ అవి నిజంగా పాల. ఒక అంశం తీసుకొస్తే తప్ప నిజం తెలుస్తుందా? తెల్లవాళ్ళంతా తెల్లగానే ఉంటారు, స్వచ్ఛంగా హృదయాలు కూడా ఉంటాయని. నల్లని వాళ్ళంతా ఏదో కుళ్ళిపోయి ఉంటారంటే ఎంత దుర్మార్గపు మాట ఇది. నల్లనివన్నీ నీళ్ళ, తెల్లనివన్నీ పాల. కానీ అగ్రరాజ్యాలు అమెరికా సహా అన్ని దేశాల్లో ఇప్పటికీ చేస్తున్నది ఏమిటంటే ఆ రకంగా నూరు పోసేస్తారండి. అనేక రకాల అమెరికాల్లో పిల్లలు చదువుకుంటున్న పాఠ్య పుస్తకాల్లో హిందూ ధర్మాన్ని కించపరుస్తూ పెట్టిన పాఠాలు ఉంటే మన తెలుగు సంఘాల వాళ్ళు మన హిందువులు దెబ్బలాడి తీయించిన సందర్భాలు ఉన్నాయండి. మన వాళ్ళు ఎక్కడేమో కాలక్షేపాలు చేయట్లేదండి పాపం. వాళ్ళు కడుపు కట్టుకుని వెళ్ళి పాపం ఎంత యాతన పడుతున్నారో నిజంగా. ఆ ధర్మాన్ని నిలబెట్టుకుందుకు, ఆ భాషలను నిలబెట్టుకుందుకు, అక్కడ తమ ఉనికిని కాపాడుకుందుకు ప్రాణాలు పణంగా పెడుతున్నారండి ప్రవాసాంధ్రులు. నేను చూసి వారి ప్రేమను ఆస్వాదించి చెబుతున్న కృతజ్ఞతాభావంతో కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నిజంగా. వాళ్ళలో ఎక్కడా పొరపాటున అమెరికా వాళ్ళ పట్ల ద్వేషభావం లేదండి అసలు. ఎప్పుడు ప్రపంచ చరిత్రను గమనిస్తే బోధపడుతున్న పరిణామాలు, ఫలితాలు గమనిద్దాం ఒకసారి, తెలుస్తాయి. అధికారము డబ్బే పరిపాలించాయి. 4 దేశాలు కలవడం, కాస్త అధికారం ఉన్నవో డబ్బు ఉన్నవో ఇతరుల్ని మింగేయాలని చూడటం, దానికోసం జాతి ద్వేషాన్ని రగులు కొలపడం. నల్లనివన్నీ నీళ్ళు అన్నారు, తెల్లనివన్నీ పాలు అన్నారు. ఇవి పసిపిల్లల్లో కూడా నేర్పారు. నల్లనివన్నీ నీళ్లనుచు నమ్మగబల్కిరివారకంకృతిన్, తెల్లనివన్నీ పాలనుచు తెల్పిరి నల్పిరి నల్లజాతులన్. పెళ్ళుగా నాటినారు పసిపిల్లల యందున నిట్టి బీజముల్, తెల్లని పాల చిత్తములు తేళ్లైపోయెను బళ్ళు బీళ్లుగాన్. పసిపిల్లతనంలో నుండి దుర్మార్గ భావాలు కనుక మనం పాఠాల్లో పెట్టి నేర్పాము అంటే పిల్లలు మొత్తం చెడిపోతారండి. అక్కడైనా ఎక్కడైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా 5వ తరగతి వరకు అలాగే 10వ తరగతి వరకు ఉండే పాఠ్యాంశాలు ఎలాంటివి ఉంటున్నాయి, ఏ కులం పట్ల, ఏ మతం పట్ల, ఏ ప్రాంతం పట్ల వ్యతిరేక భావాలు ఉండేలా అందులో ఉండకూడదండి. కొన్ని ఇతర దేశాల్లో జరుగుతోందండి ఈ పరిణామం. చిన్నప్పుడే నేర్పేస్తున్నాడు వాళ్ళకి. అసలు ఇండియన్స్ అంటే అసహ్య భావం కలిగేలా పెట్టేస్తున్నారండి. ఎప్పుడెప్పుడో చరిత్రలో చూసి ఏవో చిన్న ఘట్టాలు బయటకు తీసి వాటిని పాఠాలుగా పెట్టేసి జాతి ద్వేషం నూరిపోస్తున్నారండి చిన్నప్పటి నుంచి. ఆ చిన్నప్పుడు ఏది మనసులో పడిందో అదే ఉంటుందండి. ఇప్పుడు శ్రీనాథుడు శృంగార నైషధంలో చెబుతాడు అద్భుతమైన మాట. విలుకాళ్ళు, మన బోయవాళ్ళు, ఆటవికులు, గిరిజనులు ఈ విల్లు తయారు చేసేటప్పుడు ఒక పని చేస్తారు. దానికి అవసరమైనటువంటి వెదురు వెతుక్కోవాలిగా, అది బలంగా ఉండాలిగా, వేటకు తట్టుకోవాలిగా, మరి జంతువు వచ్చి గుద్దుకున్నా తట్టుకోవాలి. అసలు ముందు ఆ వెదురులోనే ఆ చేవ ఉండాలి. అది ఉందో లేదో చూడటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెదురు మొలకగా ఉన్నప్పుడు సింధూరం
రక్తవర్ణనం బంధూకం సంధ్యారాగం అని శ్రీశ్రీ వాడతాడే, శౌర్యానికి చిహ్నం సింధూర వర్ణం, హనుమంతుడికి పూసేటువంటి ఆ చూర్ణం రంగు. అటువంటి సింధూర పొడి పట్టుకొచ్చి ఆ వెదురు మొలక ఆ ఖాళీలో పోస్తారటండి. వెదురు మొలక అంటే లోపల హాలో ఖాళీగా ఉంటుందిగా, దాంట్లో పోస్తారట. సరిగ్గా ఒక 6 నెలల్లో 7 నెలల్లో చూస్తారండి, అది బాగా ఇలా ఎదుగుతూ ఉంటుందండి. అది ఇంత చేయెత్తు ఎదిగి వాళ్ళకి విల్లుకి సరిగ్గా సరిపోతుంది ఈ వెదురు గడ అన్నప్పుడు దాన్ని ఎలా నిర్ణయం తీసుకుంటాడంటే సరిపోతుందో లేదో కేవలం పొడుగు చూడడం అదొక్కడే సరిపోదు. ఆ పైన ఒక నాటు పెడతాడటండి కత్తితోటి. వాళ్ళ తెలివితేటలు చూడండి, నాటు పెడతాడు. అది కూడా అందంగా శ్రీకారంలో పెడతాడట. వాడి భాషాభిమానం. ఉట్టినే ఎందుకు పెట్టాలి, ఏదో కళ్ళు గీసినట్టుగా కాకుండా శ్రీకారం పెడతాడు. ఆ ఎరుపు రంగు శ్రీ వస్తే అది ఆ వెదురుగడ వింటికి పనికొస్తుంది. గ్రీవాలంకృతి కంఠసీమను అద్భుతమైన పద్యం రాస్తాడు శ్రీరాసుడు. దమయంతి మెడలో ఉండేటువంటి ఎర్రటి పట్టసూత్రాన్ని వర్ణించడం కోసం ఈ విషయాలన్నీ చెబుతాడండి ఆయన శృంగార నైషధం. ఆ ఎరుపు రంగు శ్రీ అనే అక్షరం రూపంలో ఘాటు పెడితే 7-8 నెలల క్రితం మొలకగా ఉన్నప్పుడు ఆ వెదురు మొలక మధ్యలో పోసినటువంటి ఎరుపు రంగు దాంతోపాటే ఎదిగి 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 ఆ పైన శ్రీకారంలోకి ఎరుపు రంగులో వస్తుందండి. అలా వస్తే అది వింటికి పనికొస్తుంది. అప్పుడు దాన్ని చేవ ఉన్నట్లు లెక్క, పౌరుషం ఉన్నట్లు లెక్క. అది వేటకి సంబంధించిన వింటికి పనికొచ్చే వెదురు బద్ద. లేత ఊరికే ఏదో వేణువు వాయించుకోవచ్చు, లేత కుక్కలను కొట్టచ్చు, అంతే, అంతకుమించి పనికిరాదు. ఇది వాళ్ళు పెట్టే పరీక్ష. గిరిజనులకి ఇప్పుడు విద్య ఉందా లేదా గమనించండి. విద్య అంటే ఇది కాదా, ఏబిసిడీలు విద్య అది లేదు కాబట్టి గిరిజనులకు విద్య లేదన్నాం. గిరిజనులకు విద్య మనం ఎవరో ఉండి నేర్పడానికి వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. వాళ్ళ ధైర్యాలు, వాళ్ళ సాహసాలు. ఏదో మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు పిల్లిని చూసి బల్లిని చూసి భయపడుతున్నారు. వాళ్ళు సింహాన్ని చూసే భయపడరు. వాళ్ళు శ్రీకాకుళంలో గిరిజనులు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఈ సన్నాసాలు అక్కడ కూర్చోబెట్టి నేర్పించాలి ధైర్య సాహసాలు. విద్య అంటే ధైర్య సాహసాలా, ఏబిసిడీలా? వాళ్ళకి మనం విద్య నేర్పేది ఏంటండి? అర్థం లేని మాట. వాళ్ళు మోసం చేయకుండా ఉంటే చాలు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతకనిస్తే చాలు, వాళ్ళు కొండల్ని పిండి చేయగలరు. వాళ్ళకి మనం నేర్పేది ఏమన్నా, కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. వాళ్ళని ఏదో అజ్ఞానులు, అవివేకులు, అనాగరికులు అన్నట్టుగా మాట్లాడేప్పుడు పెద్ద నాగరికత మురిసిపోయింది ఇక్కడ. ఈ పీకతో ఒక పెట్టుకుని తిరిగే వాళ్ళకి ఈ ధైర్యాలు ఇందులో ఉన్నాయండి. దీన్ని బట్టి ఈ పద్యం చదవగానే నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, నా తాపత్రయం నాకుంది సమాజం గురించి కాబట్టి విద్యా వ్యవస్థ గురించి ఎంత బాగా చెప్పాడు అనుకున్న. గిరిజనులు విల్లు తయారు చేసే విధానం చెప్పాడు, దమయంతి దేవి మెడలో పట్టసూత్రం చెప్పాడు, శ్రీనాథుడు గొడవ శ్రీనాథుడిది, మరి నా గొడవ నాది. అంటే మొలక దశలో ఉన్నప్పుడు సింధూరపు వర్ణం అందులో పోస్తే, ఆ రంగు పోస్తే, అది కాస్త ఎదిగేసరికి ఆ రంగే అక్కడ కనపడింది. అంటే చిన్నప్పుడు ఏ భావాలు పిల్లల మనస్సుల్లో మనం నాటుకునేలా చేస్తే అదే భావాలతో వాళ్ళు పెరుగుతారు కదండి. ఖచ్చితంగా విద్యా వ్యవస్థకి ఎంత ఉపయోగపడేటువంటి పద్యం అండిది. గ్రీవాలంకృతి పట్టసూత్రమయమై శ్రీకార రేఖాకృతిన్ అని ఎంత అద్భుతంగా రాస్తాడో పద్యం. శ్రీకారంలో మారిందండి అంటే అలాగా సరిగ్గా మనం పసిపిల్లలకి విషబీజాలు నడితే విషబీజాలేనండి. పెళ్ళుగా నాటినారు పసిపిల్లల యందున నెట్టి బీజములు, తెల్లని పాల చిత్తములు తెళ్ళైపోయెను బళ్ళు బీళ్లుగా. నిజంగా తెల్లవారైతే వాళ్ళ మనస్సు కూడా తెల్లగా ఉంటుంది అనుకుంటే పసిపిల్లలప్పుడే ఇలాంటి భావాలు నేర్పితే వాళ్ళ చిత్తాలు పాల లాంటి చిత్తాలు తేళ్ళు అయిపోలేదా, బళ్ళన్నీ బీళ్ళు అయిపోలేదా? విద్యార్థుల్లో తగాదా వస్తే ఎవరన్నా ఆపగలరా? పైగా అమెరికా లాంటి దేశంలో దీపావళి తుపాకులు అమ్మినట్టే శుభ్రంగా మామూలు తుపాకులు కూడా అమ్మేస్తారండి. ఎప్పుడు ఎవరిని కాలుస్తాడో తెలియదు. ఇవాళ ట్రంప్ గారి మాటల వల్ల మొత్తం అమెరికన్ ప్రజల్లోనే అహంకారం పెరిగింది శ్వేత జాతీయుల్లో. ఇదివరకు ఏదో దక్షిణాఫ్రికా వాళ్ళ పట్ల ఏదో ఉండేది, ఇప్పుడు మొత్తం విదేశీయులందరి పట్ల మారింది. అందులో ప్రమాదం మన వాళ్ళకి ఎక్కువ, సంఖ్య మనదే ఎక్కువ అని ఇప్పుడు జరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఇది అప్పుడెప్పుడో చెప్పింది. అంటే ప్రపంచం అప్పటికి ఇప్పటికీ ఒకలాగే ఉందని ఏడవాలా, లేకపోతే నేను చెప్పిన పద్యం నిజమైందని సంతోషించాలా? ఎందుకమ్మా సంతోషం? ఈ మాట అబద్ధమైతే ఎంత బాగుండు. ఆ తెల్లటి చిత్తాలు పాలులా ఉండేవి తెడు కాకపోతే ఎంత బాగుండు. కానీ ఎప్పుడు ఏ అహంకారమైనా ఎక్కువ కాలం కొనసాగదు. బాధలు సూదులైనవి ప్రభాకర భానువులైనవి, ఆపయన్ లూథరు కింగులైనవి. మార్టిన్ లూథర్ కింగ్. బాధలు సూదులైనవి ప్రభాకర భానువులైనవి, ఆపయన్ లూథరు కింగులైనవి, చలోమని ముట్టడి చేసే కట్టడిన్, చలోమని ముట్టడు చేసే కట్టడిన్.
బాధలు పెట్టనెర్చిన కబంధులు తాముగా స్వేచ్ఛనిత్తులే వీధికి నీతి చెప్పు గురివిందలు క్రిందకు చూచుకొందురే. బాధలు పెట్టనెర్చిన కబంధులు తాముగా స్వేచ్ఛనిత్తులే వీధికి నీతి చెప్పు గురివిందలు క్రిందికి చూచుకొందురే. ఈ అనుప్రాసయుక్తమైన పద్యంలో ఉండే విశేషాలు ఏమిటో 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు ఇంత చక్కని భాషని మనకు అందించిన తెలుగు భాషలో మనం మాట్లాడదాం.